అండి నమస్తే. నేను ఏపీ మూవీ డబ్బింగ్ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణకి ప్రెసిడెంట్ని. నా పేరు గోగినేని శివరాం ప్రసాద్. ఈ రోజున మేము మా సభ్యుల కోసం ఈ హెల్త్ క్యాంపెయిన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో దగ్గరగా 65 టెస్టులు చేస్తున్నాం. ఇదంతా మా సభ్యుల ఆరోగ్యాని కోసం, వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం, మేము జాగ్రత్తలు తీసుకోవడం కోసం ఈ క్యాంపును నిర్వహిస్తున్నాం. అలాగే ఇది మాకు రేపు అక్టోబర్ నుంచి మా యూనియన్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా 35వ వసంతాల ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నుంచి మొదలు పెడుతున్నాం. ఆ తదుపరి ప్రతి నెల మేము మా యూనియన్ తరఫున సభ్యుల కోసం అనేక కార్యక్రమాలు ప్రతి నెల అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు చేసి ఫిబ్రవరిలో ఫైనల్గా కంక్లూడింగ్ ఫంక్షన్ చేస్తాం. అలాగే సామాన్యాన్ని కూడా ప్రచురిస్తాం. ఈ విధంగా మేము 35వ సంతాల వార్షికోత్సవం చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గత మేము ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దశాబ్ది ఉత్సవాలు అనేది మొదలుపెట్టాం 10 సంవత్సరాలు. అప్పుడు తర్వాత 25వ సంవత్సరంలో కూడా చేసాం. ఇప్పుడు కూడా 35వ సంవత్సరంలో కూడా చేస్తాం. రాబోయే రోజుల్లో చాలా బాగా ఉంటుంది. అందరూ సభ్యులు హ్యాపీగా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, వాళ్ళ డబ్బింగ్లు బాగా చెప్పుకుంటూ వాళ్ళు బాగా మంచి అభివృద్ధిలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. చెప్పగలిగే వాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఈ రోజున ఖాళీగా లేరు. మాకున్నారు 500 మంది సభ్యులు. ఈ 500 మంది సభ్యుల్లో బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. దగ్గర 450 మందికి ఎప్పుడు వర్క్ వస్తూనే ఉంటుంది. అది వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్పాలనుకునేది, క్రమశిక్షణ కావాలి. వాళ్ళ వాయిస్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండాలి. ఇంటి దగ్గర దాని గురించి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఎవరో ప్రాక్టీస్ చేయించి చేయిస్తారు అనేది నమ్మకం మీరు పెట్టుకోవద్దు. మీకంతా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కాదు, ఇది మీకుగా డెవలప్ అయ్యి ఇక్కడికి రావాలి. అప్పుడే మీకు ఇక్కడ అవకాశాలు వస్తాయి. నమస్కారం అండి. TMDDAUT మా సంస్థ దగ్గర 35 సంవత్సరాల వార్షికోత్సవం ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఈ TMDDAUTకి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. అలాగే దాదాపుగా ఈ 35 సంవత్సరాల నుంచి మేము ఇందులో ఉంటున్నాను, డబ్బింగ్స్ చెప్తున్నాను. దగ్గర 1100 చిత్రాలకు పైనే చెప్పాను. క్యారెక్టర్స్ కావచ్చు, అన్ని రకాల క్యారెక్టర్స్ చెప్పాను. అయితే మా 35వ వార్షికోత్సవం సందర్భంగా, అలాగే అక్టోబర్ 2 నుంచి మా ఆవిర్భావ దినోత్సవం అని కూడా చెప్పుకుంటాం. అందుకోసమని ముందుగానే మేము ఈ TMDDAUTలో సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా మేము ఈ బ్లడ్ టెస్ట్లని, ఈ హెల్త్ క్యాంప్ని నిర్వహిస్తున్నాం. అలాగే ముందు వేరే గేమ్స్ కానివ్వండి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే క్రికెట్స్ అని, ఫండ్ రైజింగ్ కార్యక్రమాలని, అలాగే చాలా మేము నిర్వహించబోతున్నాం. నేను ముఖ్యంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇన్ని సంవత్సరాలు గడిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మంచి ఆపర్చునిటీస్ చెప్పాను. మా ఈ డబ్బింగ్ వ్యవస్థలో మంచి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు అయితే గోగినేని ప్రసాద్ గారు ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. అలాగే మా సభ్యులంతా గగన్, మా సెక్రటరీ గారు గగన్ కుమార్, అలాగే మా ప్రెజెంట్ ట్రెజరర్ సోమశేఖర్ గారు, అలాగే అందరూ ఉన్నారండి. మా 11 మెంబర్స్ మీతో టచ్లోకి వస్తారు. మేము యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి క్యారెక్టర్స్ అంటే వాయిస్ ఆర్టిస్టులు అని చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు, నేను కోవై సరళ గారికి, ఇలా చాలామంది ఆర్టిస్టులకి నేను యూట్యూబ్లో కానీ మీరు చూసుంటారు. అయితే ఈ సందర్భం మేము సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన సందర్భంగా అందరూ సహకరించి ఈరోజు దిగ్విజయంగా మా హెల్త్ క్యాంప్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. అలాగే మా అనుభవంతో చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే ఏ 24 క్రాఫ్ట్స్లో మాది ఒక వన్ ఆఫ్ ద క్రాఫ్ట్ డబ్బింగ్. సో మా దాంట్లో కూడా చాలా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఏదైనా కళామ తల్లిని నమ్ముకుని ఈ 30 సంవత్సరాల మా జర్నీలో మేమందరం చాలా హ్యాపీగా సుభిక్షంగా ఉన్నాము. అలాగే మనం నమ్ముకున్న ఇది మనకి అన్నం పెడుతోంది కాబట్టి మనం కూడా దానికి గౌరవించి, ఏ ఆర్టిస్ట్ అని చాలామంది కొత్త వాళ్ళని కూడా వస్తున్నారు, అందరికీ కూడా అన్నం పెడుతోందండి ఈ డబ్బింగ్ అనే ఇది. సో అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి.
సో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా సభ్యులందరూ కూడా దీని గురించి సింహ అండి, సింహ నేను ఒక మంచి బ్రేక్ ఇచ్చిన కేఆర్ విజయ్ గారికి చెప్పాను. అలాగే ఇంకా చాలా క్యారెక్టర్స్ నేను చెప్పాను, భువనేశ్వరి గారికి కానివ్వండి. అలాగే చాలా మూవీస్ చెప్పడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ గబుక్కుని గుర్తు రావట్లేదు, చాలా మూవీస్ చెప్పాను. అందులో కొన్ని మైలురాళ్ళు ఉన్నాయి. గద్దలకొండ గణేష్లో మదర్ క్యారెక్టర్ కానివ్వండి, ఈ సింహ కానివ్వండి. ఇప్పుడు లేటెస్ట్గా కూడా కోవై సరళ గారికి సీతా పయనం అని అర్జున్ గారు తీశారు. లేటెస్ట్ వచ్చేటప్పటికి అది చెప్పాను, అది మంచి హిట్. అంటే జనరల్గా కోవై సరళ గారి వాయిస్ ఆవిడే చెప్పుకుంటారు కదా. సో ఈ కొన్ని మూవీస్ నుంచి నేను చెప్తున్నానండి, ఫుల్ లెంగ్త్ చెప్పాను. ఇది ఒకటి, బాక్ అని ఒక మూవీ ఒకటి. ఈ సీతా పయనం నేను కన్నడలో కూడా నేనే చెప్పడం జరిగింది. అది నిజంగా నేను బ్లెస్డ్గా భావిస్తున్నానండి. డెఫినెట్గా చాలా చెప్పాను. చంద్రముఖి, ఇలా చాలా పెద్ద ప్రాజెక్ట్స్, అరుంధతి, మన దాంట్లో చాలా ఉన్నాయి కదా మూవీస్. అనుష్క గారు నటించిన అరుంధతి, అలాగే దూకుడు, పోకిరి, ఇలాగ చాలా ఉన్నాయండి. 1100 అంటే గబుక్కుని గుర్తు రావట్లేదు. సో అన్నీ ఏదైనా మన ప్రేక్షకుల బ్లెస్సింగ్ ఉంటే, మనం డెడికేషన్గా, డిసిప్లిన్గా మనం చెప్పిన టైంకి వచ్చి మనం అనుకున్న విధంగా మనం చేయగలిగితే ఎవరైనా సరే, అంటే టాలెంట్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు, ప్రతి వాళ్ళు రావచ్చు, నిరూపించుకోవచ్చు. కాబట్టి ఆ ఇదిలోనే నేను చెప్తున్నాను, మనం డెడికేషన్గా మనం దీన్ని నమ్ముకుని చేస్తే డెఫినెట్గా మనం ఫైల్లోకి వస్తాం. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఆ డబ్బింగ్ కుటుంబ సభ్యులైన అందరికీ నమస్కారం అండి. 1992లో స్థాపించబడ్డ మా యూనియన్ దినదిన అభివృద్ధి ఈరోజు ఈ స్థాయిలో ఉంది. అది పెద్దల యొక్క సంకల్పంగానే ఉండి, కృషిగానే ఉందని చెప్పాలి. ఈరోజు మా కార్యవర్గంలో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నా పేరు సోమశేఖర్, మీ అందరికీ తెలుసు. సంక్షేమంలో భాగంగా ఈరోజు హెల్త్ క్యాంపస్ నిర్వహించడం జరిగింది. మన కుటుంబ సభ్యులు అయిన డబ్బింగ్ కళాకారులే కాకుండా వారి ఫ్యామిలీకి కూడా ఈ రోజున హెల్త్ క్యాంపులో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలామంది మన సభ్యులకు తెలుసు, కాంతారా 2 ఇటువంటి పెద్ద బిగ్గెస్ట్ సినిమాలు నేను ఇన్ఛార్జిగా వ్యవహరించాను. అట్లాగే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ కూడా అందులో నేను చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా యూనియన్ సభ్యుల యొక్క కోఆపరేషన్కి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అందరికీ తెలుసు, నేను జబర్దస్త్ లక్ష్మీ కిరణ్. నాటక రంగం నుండి, టీవీ రంగం నుండి, సినిమా రంగం నుండి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్న తర్వాత ఈ డబ్బింగ్లోకి రావాలనిపించి 2011లో నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇక్కడ కార్డు తీసుకున్నాను. తెలుగు మూవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో ఆల్మోస్ట్గా ఒక 600 to 700 మూవీస్కి నేను డబ్బింగ్ చెప్పాను. మంచి ప్లాట్ఫామ్. మనకు అవకాశాలు రావాలంటే మన దగ్గర టాలెంట్ ఉండాలి, తర్వాత పట్టుదల, కృషితో ఉన్నామంటే కంపల్సరీగా మంచి అవకాశాలు వస్తాయి. చాలా సినిమాలకు నేను బిట్ వర్క్ చేశాను, క్యారెక్టర్ వర్క్ కూడా చేశాను. దాంతోపాటు ఇది 1992లో ఈ సంస్థ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మనది స్థాపించబడింది, తెలుగు యూనియన్ డబ్బింగ్ ఆర్టిస్ట్, మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. తర్వాత అలాగే ఇప్పుడు 35 years సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు పెట్టినటువంటి ఈ హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో, ఇందులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అంటే నా ఒక్కడికే కార్డు ఉంటే కాకుండా నా కుటుంబ సభ్యులు కూడా ఇందులో వచ్చేసి పార్టిసిపేట్ చేసి వాళ్ళ హెల్త్ని చెకప్ చేసుకొని ఒక మంచి సదవకాశాన్ని కల్పించింది మా యూనియన్ ఇది. అలాగే కొత్త వాళ్ళకు కూడా ఎప్పుడు ఎంకరేజ్మెంట్ ఇస్తూ, కొత్త ప్లాట్ఫామ్ సృష్టిస్తూ, అటు వెబ్ సిరీసెస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, డబ్బింగ్ మూవీస్ కావచ్చు, హిందీ టు తెలుగు, తమిళ్ టు తెలుగు, కన్నడ, మలయాళం, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుండి తెలుగులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అందిపుచ్చుకునేలాగా, ముందు మన దగ్గర క్రమశిక్షణ, తర్వాత పట్టుదల అనేది ఉందంటే మనకు మంచి అవకాశాలు వస్తాయి. మంచి ప్లాట్ఫాము, తర్వాత సంస్థ కూడా ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్ లోపల మంచి డిసిప్లిన్తో ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే నేను గర్వంగా చెప్పుకోగలను, డబ్బింగ్ యూనియన్ మాత్రమే. ఏ పనైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు వచ్చే పేమెంట్ విషయంలో కానీ పర్ఫెక్ట్గా ఆన్లైన్గా ఉంటుంది, తర్వాత మనకు పర్ఫెక్ట్గా యూనియన్ నుంచి మాత్రమే డబ్బులు వస్తాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు అనేవి జరగకుండా ఉన్నది. అంటే నా దృష్టికి వచ్చింది, నేను అనుభవిస్తుంది, తర్వాత నాకు ఎక్స్పీరియన్స్డ్ ఉంది కనుక చెప్తున్నాను. నేను ఇలాంటి సంస్థలో ఒక సభ్యుడిగా ఉన్నందుకు రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 35 years సెలబ్రేషన్స్లో మంచి ప్రోగ్రామ్స్ ఇంకా సెలబ్రేట్ చేసుకోవాల్సినవి చేస్తూనే ఉంటాం. ఇది ఒక మంచి హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ప్రజెంట్గా ఇప్పుడు క్రేజీ కళ్యాణం అనే ఒక మూవీలో చేస్తున్నాను. అది పెద్ద నరేష్ గారికి బావమరిది క్యారెక్టరు, అనుపమ పరమేశ్వరన్ గారికి మేనమామ క్యారెక్టరు. అది చాలా మంచి క్యారెక్టర్, దాంతో ఒక మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాను. దాంతోపాటు సీరియల్స్లో చేసినవి అత్తారింటికి దారేది
కావచ్చు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కావచ్చు, తర్వాత అంతకుముందు వచ్చిన జాతిరత్నాల్లో ఒక టీచర్ క్యారెక్టర్ కావచ్చు, చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పడం అట్లాగే ఆర్టిస్ట్గా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మంచి అవకాశాల కోసం వెతుకుతున్నాను. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు నన్ను చూసి నటనను చూసి అవకాశాలు ఇస్తే ఇంకా బాగా నటించి గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తాను. నమస్తే, నా పేరు జానకరామ్ రెడ్డి. గత 30 సంవత్సరాలుగా ఇదే ఇండస్ట్రీలో ఉంటున్నాను. నేను ఈ డబ్బింగ్ ఫీల్డ్లో కూడా ఇంచుమించుగా ప్యారలల్గా జర్నీ చేస్తున్నాను. దాదాపుగా ఒక 500-600 సినిమాలు నేను వర్క్ చేయడం జరిగింది. 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మా యూనియన్ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ మా మెంబర్స్కే కాకుండా మా మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఈ మెడికల్ టెస్ట్ పెట్టడం అనేది నిజంగా ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. చాలామందికి హెల్ప్ అవుతుంది, మంచి కూడా జరుగుతుంది. మా కమిటీ అందరూ కూడా యూనియన్ మెంబర్లందరికీ కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించడం నిజంగా చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు చంద్రిక. నేను డబ్బింగ్ యూనియన్లో మూవీ డబ్బింగ్ యూనియన్లో పెట్టక ముందు నుంచి నేను ఇక్కడ డబ్బింగ్ చెప్తున్నాను. 89 నుంచి. తర్వాత మాకు 92లో యూనియన్ పెట్టారు. అప్పటి నుంచి ఇందులో కొనసాగుతున్నాను. ఎన్నోసార్లు మోర్ దెన్ 10 times వైస్ ప్రెసిడెంట్గా చేశాను. చాలా పోస్టులు నిర్వహించాను ఇందులో. ఇప్పుడు మాకు దాదాపుగా 700 మెంబర్స్ ఉన్నారు. అంత వెల్ఫేర్ కానీ, ఎవరికైనా సర్వీసెస్ కానీ, తర్వాత పర్సనల్గా హెల్ప్ ఏదైనా ఉంటే అవి కానీ, అవన్నీ యూనియన్ తరఫున అందరం చేస్తున్నాము, అన్నీ చేసుకుంటున్నాము. అవకాశాలు అనేది మన వాయిస్ని బట్టి ఖచ్చితంగా మనకు వస్తాయి. అంటే మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని చెప్పను, కానీ మన టాలెంట్ని బట్టి తప్పకుండా వస్తాయి. మన డిసిప్లిన్, ముఖ్యంగా డిసిప్లిన్, టాలెంట్, మన వాయిస్ ఎలా చెప్తున్నాం అనే విధానాన్ని బట్టి మనకు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు నాకు 58 years స్టిల్ నేను డబ్బింగ్ చెప్తున్నాను. మరి చెప్తున్నానంటే అవకాశాలు వస్తున్నాయనే కదా అర్థము. అలాగే మన మెంబర్స్కి ఇప్పుడు ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారు. ప్రెసిడెంట్ గోగినేని గారు, సెక్రటరీ గగన్ గారు, ట్రెజరర్ సోమశేఖర్ గారు, ఇంకా మిగతా ఉన్న ఈసీ మెంబర్స్ అందరూ కూడా చాలా కలిసికట్టుగా దీన్ని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపు 200+ ఇప్పటికే అయ్యారు, ఇంకా వస్తారు. ఇలాంటి సర్వీసెస్ యూనియన్ చేస్తున్నంతసేపు మెంబర్స్గా మేమందరం కూడా అన్ని సర్వీసెస్ తీసుకుంటాము, వాళ్ళకి అండగా ఉంటాము. కొత్త మెంబర్స్ రావాలా వద్దా అంటే రావాలి, కానీ వాళ్ళు నమ్ముకుని రావాలి. యూనియన్ మెంబర్షిప్ ఇచ్చేస్తే మనకు అవకాశాలు వచ్చేస్తాయని రాకూడదు. ఖచ్చితంగా మనల్ని ప్రూవ్ చేసుకుంటేనే మనకు అవకాశాలు వస్తాయి. నేను దాదాపు 1500 మూవీస్ చేశాను. నేను మోర్ దాన్ 75,000 ఎపిసోడ్స్ చేశాను. నంది అవార్డ్స్ గెలుచుకున్నాను. 1-2 పేర్లు చెప్పలేని బోలెడు సినిమాలు ఉన్నాయి. దట్స్ ఇట్. ఇంత రీసెంట్గా అయితే అమ్మోరు తల్లి అనే సినిమాలో పెద్ద క్యారెక్టర్ ఊర్వశి గారికి చెప్పాను. అది మంచి కామెడీ క్యారెక్టర్, మంచి పేరు తెచ్చింది కాబట్టి అది. అందరికీ నమస్కారం. నా పేరు గగన్ కుమార్. తెలుగు మూవీ అండ్ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణకి నేను జనరల్ సెక్రటరీగా గెలిచి 1 year అయింది. ఇంకో 1 year మా పీరియడ్ ఉంది. అలాగే నేను మా యూనియన్ స్థాపించి 34 ఏళ్ళ నుండి 35 సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నాం. సో ఆ సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టి మా సభ్యులందరికీ, మా డబ్బింగ్ ఆర్టిస్టులకి కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్ని రంగాల్లో కూడా సింగింగ్లో, డాన్సింగ్లో, అన్ని రంగాల్లో కూడా మా యూనియన్ మెంబర్స్ అందరూ ప్రాముఖ్యం ఉన్న వాళ్ళని తెలియజేయడానికి, మాలో టాలెంట్ బయటికి రావాలని మేము ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. అలాగే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ అయింది. నాకు 4 years ఉన్నప్పుడు పెదరాయుడు సినిమాలో నేను చెప్తాను తాతయ్య అని సాక్ష్యం చెప్తాడు రజనీకాంత్ గారి దగ్గర. అది నేను చెప్పిన వాయిసే. అప్పటి నుంచి ఇప్పుడు నేను హీరోలకు చెప్తున్నాను. మోర్ దెన్ 4000 ఫిలిమ్స్కి నేను డబ్బింగ్ చెప్పాను. రీసెంట్ బ్లాక్ బాస్టర్స్ టీచర్ లెసన్ అని నెట్ఫ్లిక్స్లో వచ్చింది, అది చెప్పాను. అండ్ రాక్ అని బిల్లారంగ స్టోరీలో అది ఒకటి చెప్పాను. ఇవి 2 బ్లాక్ బాస్టర్స్ 2 OTTలో. అలాగే మూవీస్ వచ్చేసి బేబీ గర్ల్, అరణ్య, ఇలా చాలా సినిమాలు చెప్పాను. సర్వం మాయ, ఇవన్నీ రీసెంట్ బ్లాక్ బాస్టర్స్ నావి. సో మా యూనియన్ కోసం, మా సభ్యుల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేపడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మూవీ డబ్బింగ్ యూనియన్ తరపున మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం, ప్రీ మెడికల్ క్యాంప్. సో ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను 10 years నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఎన్నో సినిమాలకి వర్క్ చేశాను. మోర్ దాన్ 700 ఫిల్మ్స్కి వర్క్ చేశాను. హీరోయిన్స్కి చెప్పాను అండ్ క్యారెక్టర్స్ చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ కార్యవర్గంలో నేను జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. సో ఇలాంటివి ఇంకా చాలా చేయాలని కోరుకుంటూ ఉన్నాము.
అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క సభ్యురాలికి కూడా మాకు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 24 క్రాఫ్ట్స్ నుంచి మాకు అన్నీ ఏవైతే ఫ్రీ ఉన్నాయో అవన్నీ కూడా మేము కండక్ట్ చేయాలని చూస్తున్నాం. మా కార్యవర్గ తరపు నుంచి అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాము. ఇలాగ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నేను చేసిన సినిమాలో ఆమె అతడైతే ఒకటి నాకు బాగా పేరు వచ్చింది. అండ్ తర్వాత కిక్ 2 మంచి పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా అయితే వెబ్ సిరీస్లో కూడా చాలా పేరు ఒకటి బాడీ అనే క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది నాకు, రికగ్నేషన్. తర్వాత ఇంకా సీరియల్స్ కూడా మోర్ దాన్ 300 సీరియల్స్ నేను వర్క్ చేశాను. అందులో అభిషేకం సీరియల్కి అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్, అది దాదాపు 4000 ఎపిసోడ్స్ నేనే చెప్పాను. హీరోయిన్కి వర్క్ చేశాను, దానికి లీడ్ ఆర్టిస్ట్కి డ్యూయల్ రోల్ చెప్పాను. తర్వాత యాడ్స్ ఇలాగా అన్నీ మొత్తం చెప్తూనే ఉన్నాను. కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరూ ఇందులో టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా వాళ్ళు గో ఫార్వర్డ్ అవ్వచ్చు. అది. థ్యాంక్ యూ. మా కంపెనీ విజయ పెట్లస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చినాము ఇక్కడికి. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మనకి ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసినారు ఇక్కడ. దీంట్లో వచ్చేసి మమ్మల్ని గగన్ గారు ఒకటి, జనరల్ సెక్రటరీ గగన్ గారు, ప్రెసిడెంట్ గోగినేని ప్రసాద్ గారు, సోమశేఖర్ గారు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. లాస్ట్ 2 years బ్యాక్ ఒకసారి కనెక్ట్ చేసినాము, మళ్ళీ ఇప్పుడు ఇయర్ కూడా కనెక్ట్ చేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఏంటంటే డయాబెటిక్ గురించి హెల్త్ అవేర్నెస్లో ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు యూనియన్లో ఉన్నారనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేరు, వాళ్ళు ఖర్చు చేసుకోలేరు. దానివల్ల ఏమవుతుంది, ఫాస్టింగ్, పోస్ట్ పెండెడ్, క్రియేటిన్, హెచ్బిఎన్సీ, షుగర్ టెస్ట్ ఇటు మాత్రమే చేయించుకోలేరు వాళ్ళు. కానీ ఓన్లీ పాసింగ్ షుగర్ చేయించుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే ఆ మెట్ఫోరిన్ డ్రగ్ ఉంటుంది దాంట్లో ఎక్కువగా డయాబెటిక్లో, అవి ఎక్కువ కాలం వాడటం వల్ల కిడ్నీస్ మీద ఇవే ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఈ గగన నన్ను ఛాన్సర్లు అడిగిండు. ఏమని అడిగారంటే, ఈ క్రియాటిన్స్ ఇట్లాంటి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యూనియన్లు చాలామందిలో చూస్తున్నారంటే, అన్న అది మెట్ఫోరిన్ డ్రగ్ ఎక్కువ వాడడం వల్ల ఉంటుంది, వాళ్ళు కొంచెం క్రియాటిన్ టెస్ట్ చేసుకోవాలి, హెచ్బిఎన్సీ యావరేజ్ షుగర్ చూసుకోవాలి, వాషింగ్ పోస్ట్ పెండల్ చూసుకోవాలని చెప్పితే అప్పుడు ప్రభాకర్ గారు మీకు ఐడియా ఉంటుంది కదా, మీరు ఏదైనా ప్యాకేజ్ సజెస్ట్ చేసి కొంచెం మా వాళ్ళకి యూనియన్ వాళ్ళకి మంచి ప్లస్ రేటెడ్ చూడండి అని అంటే నన్ను అప్రోచ్ అవుతే అప్పుడు నేను వీళ్ళకి ఈ ప్యాకేజ్ సజెస్ట్ చేసి నేను దాన్ని ముందు తీసుకెళ్తాను చేసిన. ఈరోజు ఈ క్యాంప్ని ఈ డేట్ని మన క్యాంప్ కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే డయాబెటిక్ అంటే వెయిట్ లాస్ అవుతాం మనము, ముఖ్యంగా ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది, యూరిన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఇట్లా లక్షణం ఉంటే డయాబెటిక్ ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడు ఉండేది డయాబెటిక్ మీద ఎక్కువ ఉంది, ఈ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటున్నాయి, అది ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే ఈ చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎనిమియా ప్రాబ్లం చాలామందిలో ఉంటుంది, ఎనిమియా ప్రాబ్లం, హెమోగ్లోబిన్ తగ్గటం ఇట్లాంటి ఉంటుంది. దానికోసం చేసినాము ఐరన్ ప్రొపైల్ అనేది, ఇందులో ఐరన్ డెఫిషియన్సీ ప్రొపైల్ అనేది ఒకటి పెట్టినాము. మనము ఈ డయాబెటిక్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాము. ఈ హెమటాలజీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి హెమోగ్లోబిన్ ఇట్లాంటివి కూడా మనం దీంట్లో చెక్ చేయడం జరుగుతుంది హెల్త్ క్యాంప్లో. కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య, ఏంటంటే షుగర్ కొంచెం ప్రాబ్లం ఉంటే అందుకే కిడ్నీ ఫంక్షన్ ఒకటి అడిగారు మనల్ని. కిడ్నీ మీద ఒకటి చూసినాము, ఈ బ్లడ్ హెమోగ్లోబిన్ వీటి మీద చూసినాము, బ్లడ్ తక్కువ అవుతుంటే వీటి మీద అవేర్నెస్ మనం ఇస్తున్నాం. దానికోసం ఈ టెస్టులు చేస్తున్నాం మనం. అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం ఆహార అలవాట్లు ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే హెమటాలజీలో ప్రాబ్లం వస్తుంది, హెమోగ్లోబిన్ కొంచెం తగ్గుతుంది, హెమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. దానికోసమే ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్యాకేజీలో మన ఐరన్ ఒకటి, హెమోగ్లోబిన్ ఒకటి, ఈ షుగర్ కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే బాగా తగ్గుతుంది హెమోగ్లోబిన్, వాటి కోసం ఏంటంటే హెచ్బిఎన్సీ షుగర్ ఇట్లాంటి